ప్రేమంటే మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, ప్రాణం పెట్టి నిలబెట్టడం. బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసినా, ఆమె నన్ను పెళ్లి చేసుకోకు అని చెప్పినా వెనక్కి తగ్గలేదు ఈ యువకుడు. గత 11 ఏళ్లుగా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇది సినిమా కథ కాదు, మన పక్కనే ఉన్న కర్ణాటకలో నిజంగా జరిగిన ప్రేమగాథ. బెళగావి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు విష్ణు, లక్ష్మి. వీరు PUC వరకు చదువుకున్నారు. ఆ తర్వాత రామదుర్గలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చేరారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. జీవితమంతా సవ్యంగా సాగుతున్న వేళ ఒక షాకింగ్ వార్త వీరిని కుదిపేసింది. లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. ఆమె ఎంతకాలం జీవిస్తుందో చెప్పలేమని వైద్యులు స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు విన్న లక్ష్మి వెంటనే విష్ణుతో, నన్ను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అని విష్ణుని ప్రాధేయపడింది. కానీ విష్ణు ఏమాత్రం తగ్గలేదు. 2014లో అందరి అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయకుండా లక్ష్మి మెడలో తాళి కట్టాడు. ఆమె జీవితం ఎంతకాలమైనా సరే, ఆ కాలమంతా నేను తనతోనే ఉంటానని మాటిచ్చాడు. ఇప్పటి వరకు లక్ష్మి చికిత్సకు దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. రోజువారీ ఔషధాలు, రక్త మార్పిడి చికిత్సలు, ఆర్థిక ఒత్తిడులు ఎన్ని ఉన్నా సరే విష్ణు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే లక్ష్మిపై అతనికున్నది లెక్కలేనంత ప్రేమ. ఈ జంట కథ తెలుసుకున్న చిక్పేట్ మాజీ ఎమ్మెల్యే ఆర్వి దేవరాజ్ వారికి ఇల్లు ఇప్పించి అండగా నిలిచాడు. సమాజం కూడా వారితో చేతులు కలిపింది. ఇక్కడే ఈ కథ ప్రత్యేకతమవుతుంది. ఆమె ఎంతకాలం జీవిస్తుందో చెప్పలేమని పిల్లలు వద్దని వైద్యులు చెప్పడంతో వారు పిల్లల్ని కనలేదు. తమ కష్టాల మధ్య కూడా ఈ దంపతులు స్థానిక మురికివాడలో ఉండే పిల్లలకు చదువు చెబుతున్నారు. దాతల నుంచి వస్త్రాలు, పుస్తకాలు, చెప్పులు సేకరించి వారికి అందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఈ పిల్లలను దర్శనీయ ప్రదేశాలకు తీసుకెళ్తారు. తమ బాధను సేవగా మార్చుకొని ఆ పిల్లల్లోనే వారి ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. లక్ష్మి ఇంకా చికిత్సలోనే ఉంది. జీవితం ఎంతకాలమో తెలియదు, కానీ ప్రతిరోజు ఆమెకు ప్రేమతో నిండిన రోజే. ఆమె పెదాలపై చిరునవ్వు ఉంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా ఎదుర్కొంటానని విష్ణు చెబుతున్నాడు. ప్రేమంటే కేవలం కలిసి ఉండడం మాత్రమే కాదు, కష్టకాలంలో వదలకుండా ఉండడం అని ఈ జంట మనందరికీ ఒక జీవిత పాఠం చెబుతోంది. చూశారు కదా, ఈ కథ మీ హృదయానికి తాకినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి నిజ జీవిత కథలు చూడాలంటే విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.